గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం చార్మినార్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ మనకు ఒక ఫేమస్ ఫుడ్ ఉంది. అది ఎంత ఫేమస్ అంటే మీరు 10 ఇయర్స్ హిస్టరీ ఉన్న ఫుడ్ తిని ఉంటారు, 20 ఇయర్స్ హిస్టరీ ఉన్న ఫుడ్ తిని ఉంటారు. కానీ ఇది 1 కాదు 2 కాదు 125 సంవత్సరాల హిస్టరీ ఉన్న ఫుడ్. సో ఇక్కడ మనకి ఏం ఫుడ్ దొరుకుతుంది, దాని టైమింగ్స్ ఏంటి, అడ్రస్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు. అంతకంటే ముందు నేను మీ యాంకర్ ప్రేమ్ కుమార్. వెల్కమ్ టు ఐడ్రీమ్. సో ఇందా చెప్పాం కదా, ఇక్కడ మనం ఫేమస్ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చామని. చార్మినార్కి ఇక్కడ సైడ్ నుంచి వెళ్తే మనకి ఇక్కడ శివ మందిర్ కనపడుతుంది. సో మనం ఇలా లోపలికి వస్తే మనకి అక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే ఒక 2 బ్యానర్స్ లాగా ఉన్నాయి. అక్కడ కూడా యారో మార్క్స్ ఉన్నాయి. అంటే ఇలా చార్మినార్ లోపలికి వచ్చి ఇలా దీనికి ఆనుకొని ఉంటుంది. ఇదే ఫస్ట్ షాప్ అనమాట అక్కడ. సో ఇందాక మనం చెప్పాం కదా, హర్యానా మిఠాయి గారు 120 ఇయర్స్ నుంచి ఈ షాప్ రన్ అవుతుందని. సో అదే ఇదే. సో ఇక్కడ మనకి ఫుడ్ ఏమేమి ఉన్నాయి, ఐటమ్స్ ఏమున్నాయి, లోపలికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ మెయిన్గా మనకి ఐటమ్స్ వచ్చేసరికి పూరి సబ్జీ, అదే ఘీ పూరి. నెక్స్ట్ వచ్చేసరికి మలై కలాకండ్ అండ్ గజర్ కా హల్వా, గులాబ్ జామున్ అండ్ బట్కా పేడ. ఇలా మనకి కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. వీటిలో మనం అన్ని ట్రై చేయలేం కాబట్టి కొన్ని అయితే ట్రై చేద్దాము. అండ్ మిగిలిన ఇక్కడ చాలామంది పబ్లిక్ కూడా వస్తున్నారు, వాళ్ళని కూడా రివ్యూ తీసుకుందాము. ఫస్ట్ మనం ఇందులో ఘీ పూరి ట్రై చేద్దాం. దాని టేస్ట్ ఎలా ఉన్నది మీకు ఇప్పుడు చెప్తాను. ఫైనల్లీ మన చేతికి అయితే పూరి అయితే వచ్చేసింది, ఘీ పూరి. దీనిలో మనకి మెయిన్గా ఏమేమి ఇచ్చారంటే పూరి, ఆలు కర్రీ అండ్ ఇక్కడ మ్యాంగో పికిల్ అనమాట. సో యాక్చువల్గా మనకి ఇది ఈ 2 months ఉంటుందంటే ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్లో మనకి ఇలా మామిడికాయలు వస్తాయి కదా, దానికి సంబంధించింది కాబట్టి. సో ఈ 2 months ఎక్కువ దొరుకుతుంది కాబట్టి మనకి ఇది ఇచ్చారనమాట, ఈ మామిడి పచ్చడి. సో ఇది మనకి అన్ని వేళ దొరకదు. సో ఒకసారి మనం టేస్ట్ చూసి చెప్దాము. ఫస్ట్ ఆలు కర్రీలో ముంచుకొని తిద్దాం ఈ ఘీ పూరి. భలే ఉంది, సూపర్ ఉంది. యాక్చువల్లీ ఏంది ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంది. టేస్ట్ కొంచెం నార్మల్గా తింటాం కదా కర్రీ, దానిలో అయితే లేదు. ఎందుకంటే యాక్చువల్గా అందులో గార్లిక్ కానీ డిఫరెంట్ వేస్తారు. వీళ్ళు అందులో ఏమేరు. ఇప్పుడు మెయిన్గా ఈ కర్రీ కూడా వీళ్ళు నెయ్యే వాడతారంట. పూరికి మనకి గీయే వాడతారు, దీనికి గీయే వాడతారు. మనం ఏదైనా చూసుకున్నా కానీ హోటల్స్లో కానీ ఏదన్నా కానీ మనకి మ్యాక్సిమం నూనె వాడతారు. సో అందుకని దీని ఫ్లేవర్ కానీ ఇది కానీ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. నెక్స్ట్ మన పక్కన ఇక మ్యాంగో పిక్లు, దీనిలో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. భలే ఉంది తింటుంటే. మనకి ఇందులో మనకి ఏమో ఉన్నాయి, వీటి పేరు నాకు తెలియదు. వీటిని ఏదో ధనియాల టైప్లో చిన్న వేస్తారు కదా, మనకి దాని ఫ్లేవర్ తగులుతుంది. ఈ పోపుల్లో ఉంటాయి కదా, భలే ఉంది. 4 మీద పెడుతుంటే జువ్వలు అవుతుంది. నేను మామూలుగా నాకు తెలిసిన దాని ప్రకారం అయితే ఇది ఒక 120 ఇయర్స్ నుంచి ఉంది అని మనకి తెలిసింది. 120 ఇయర్స్ కాదు, 130 ఇయర్స్ నుంచి అయితే ఉందన్నమాట ఇది. నేను ఇంకా 125, 120 అనుకున్నాను. ఇంతకుముందు మనకి నైజాం రాజులు హైదరాబాద్ని పాలించేవాళ్ళు కదా, అక్కడ వాళ్ళకి ఇక్కడ రబడి అని ఒక ఐటెం ఉంది. ఆ ఐటెము వీళ్ళే తయారు చేస్తారు అనమాట. సో ఇక్కడ ఆ నైజాము నవాబులు ఎవరైతే ఉన్నారో, ఆ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళే ఇక్కడి నుంచి సప్లై చేసేవాళ్ళంట. ఇక్కడ ఇలానే చాలా షాపులు ఉన్నాయి. ఇప్పుడంటే ఇలా పేర్లు ఉన్నాయి కానీ హర్యానా మిఠాయి గారు అది ఇది ఉందని, కానీ ఒకప్పుడు మాత్రం ఇక్కడ ఎవరైతే పని చేస్తారో వాళ్ళ పేర్లు అయితే ఉంటాయంట. ఇదైతే మాత్రం ఈ మధ్యన అంటే ఒక 100 సంవత్సరాల క్రితం ఇది ఇక్కడ పెట్టారనమాట. ఇంతకుముందు ఇది మనకి చార్మినార్కి ఎదురుగా. ఇంతకుముందు అయితే అక్కడికి ఇప్పుడంటే వెహికల్స్ కానీ జనాలు కానీ ఎక్కువ విజిటర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ మనకి రోడ్డు బాగా పెద్దది చేసి అక్కడ ఉన్న షాప్ అన్ని కొట్టేశారు. ఇంతకుముందు ఈ షాప్ అక్కడ ఉండేదంట. అది మనకి ఇంతకుముందు బడ్డీ కొట్టిలా ఉండే కదా, చెక్కలతో చేసినవి. సో అలా అయితే ఉండేదంట. అప్పుడు మనకి అదే ఘీ పూరి, వడ ఇది ఎక్కువ అమ్మేవాళ్ళంట. సో యాక్చువల్గా ఇప్పుడు మన అంటే ఇది ఒక 50 ఇయర్స్ దాకా కూడా ఉందంటే. మనం బోర్డు మీద ఒక పెద్ద ఆయన చూసాం కదా, ఆయన ఉన్నప్పుడు కూడా అమ్మేవాళ్ళంట. కాకపోతే ఆ తర్వాత ఆయన ఎక్స్పైర్ అయిన తర్వాత మనకి ఆ గారె ఏదైతే ఉందో దాన్ని ఇలా గ్రైండర్ తిప్పుతారు కదా. సో అది ఇప్పుడంటే మా వాళ్ళు ఇవి వాడుతున్నారు కానీ అప్పుడు అంత లేవు కదా. సో అది తిప్పడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి దహి వడను ఇంకా ఇడ్లీ కూడా ఆపేశారు. అప్పటి నుంచి ఇంకా ఘీ అలా ఉంచేశారు. ఈ మధ్య ఒక 50 ఇయర్స్, ఒక 100 ఇయర్స్ అనుకుంటున్నా తెలిసి, ఈ 50 ఇయర్స్ 100 ఇయర్స్లో ఇక్కడ స్వీట్ కూడా స్టార్ట్ చేశారు.
స్వీట్ వచ్చేసరికి మెయిన్గా ఇక్కడ గులాబ్ జామున్ ఉంది అండ్ అది రబడీ అని ఉంది, సీతాఫల్ రబడీ అని ఉంది. యాక్చువల్గా అది మనకి సీజన్ బట్టి మారుతూ ఉంటుంది అనమాట. ఒక్కో సీజన్లో ఒక్కొక్కటి ఉంటుందంట. ఏ సీజన్లో ఏ పండ్లు ఉంటాయి కదా, ఏ ఫ్రూట్స్ అయితే ఉంటాయో ఆ ఫ్రూట్స్ని బట్టి వాళ్ళు రబడీ తయారు చేస్తారంట. అవే కాకుండా కింద కచోడి ఉంది, ఇంకా పకోడీ ఉంది, అవి కూడా ఉన్నవి. అది షాపు టైమింగ్స్ వచ్చేసరికి మెయిన్గా మనకి 9 to 9 అంటున్నారు. 9కి వాళ్ళు వచ్చేస్తారు. ఇంకా 10 నుంచి ఆ టైంలో మనకి ఫుడ్ అది స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు ఈ టైంలో 10 నుంచి 6 లోపు మెయిన్గా ఆ టైంలో వచ్చారంటే మాత్రం మనకి ఇక్కడ ఫుడ్ అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఈ పూరియే మ్యాక్సిమం ఇక్కడ ఎక్కువ తిన్నారు. అండ్ గులాబ్ జామున్ స్వీట్లో చాలా బాగుంటుంది అంట. ఇది అయిపోగానే నెక్స్ట్ మనం గులాబ్ జామున్ ట్రై చేయబోతున్నాం. అది ఎలా ఉందో చూద్దాము. ఫస్ట్ మనం గీపూరి ట్రై చేసాం కదా, నెక్స్ట్ మనం వచ్చేసరికి గులాబ్ జామున్, నెక్స్ట్ ఒక డెజర్ట్ లాగా ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాము. మనకి ఇది ప్రైస్ వచ్చేసరికి ఇందాక చెప్పలేదు కదా, గీపూరి వచ్చేసరికి మనకి 80 రూపీస్ పడుతుంది. 4 ఇస్తారనమాట. ఇంతకుముందు 70 ఉండేదంట. ఇప్పుడు మనకి కొంచెం గ్యాస్ రేట్లు అవైలబుల్ కదా, సో అందుకని చెప్పి కొంచెం 10 రూపీస్ పెంచే అన్నారు. నెక్స్ట్ మనం తీసుకున్నది గులాబ్ జామ్ కదా, దీని ప్రైస్ వచ్చేసరికి 40 రూపీస్ అంట. సరే దీని టేస్ట్ చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. నేను ఇప్పుడు వరకు చాలా గులాబ్ జామ్ ట్రై చేశాను, కానీ మనకి యాక్చువల్గా ఇంత ఏదైనా వేస్తే ఇలా నోట్లో వేస్తే ఖరీదు కదా, ఇది అలా కాదు. టెక్స్చర్లా ఉంది. సార్ నీకు దగ్గర నుంచి చూపిస్తాను. సార్ చూడండి, మనకి ఇది ఒక టెక్స్చర్ లాగా ఏదైతే మనకి కేక్కి ఉంటుంది కదా ఒక టెక్స్చర్, స్మూత్గా కాకుండా, సో అలా ఉందన్నమాట. తింటుంటే ఫ్లేవర్ భలే ఉంది. తింటుంటే తీగా చాలా చాలా బాగుంది. యాక్చువల్గా దీనికి అడ్రస్ వచ్చేసరికి ఇంతకుముందు అయితే బాగానే ఉండేది, స్ట్రైట్గా ఉండేది. కానీ ఇప్పుడు మనకు కొంచెం చాలా షాప్స్ అవి పెరిగిపోయినాయి కదా, సో కొంచెం మనకి అవి ఇవి తిరగాల్సి వస్తుంది. మీకు అలాంటి ఇబ్బంది ఏం లేకుండా మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కింద కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ రెండింటిలో పెడతాను. మీరు జస్ట్ అలా క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడికి మన మిఠాయి దగ్గరికి అయితే వచ్చేవచ్చు. మనం గులాబ్ జామ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఇంకొక ఐటమ్. సో ఇది వచ్చేసరికి రబడీ. సరే ఇది మామూలుది, ఒకసారి ట్రై చేసి చూద్దాం ఇది ఎలా ఉందో. భలే ఉంది. యాక్చువల్గా మనకి ఇది షుగర్ లెస్లో వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఎక్కువ షుగర్ తినేసి మనకి షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే కావాలి. షుగర్ పేషెంట్స్కి చాలా తక్కువ స్వీట్ తినాల్సి వస్తుంది కదా, వాళ్ళ కోసం ఇది బాగుంది. మనకి ఈ కోవా ఉంటుంది కదా, అలాగే ఉంది. బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. యాక్చువల్గా మనం ఇప్పుడు 3 ఐటమ్స్ ట్రై చేసాము. గులాబ్ జాము, పూరి అండ్ రబడీ. నాకు గులాబ్ జామ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా వస్తే మ్యాక్సిమం గులాబ్ జామ్ ట్రై చేయండి. సో మనం ఇప్పుడైతే చాలా ఐటమ్స్ ట్రై చేసాం. మనకైతే సూపర్ ఉంది. సో ఇక్కడ మనకి దీని డీటెయిల్స్ నేను కొన్ని చెప్పాను కదా, ఇవి నేను తెలుసుకున్నవి. దీనిలో ఎంతవరకు నిజం ఉంది ఏంటని నాకు తెలియదు. సో మనకి ఇక్కడ షాప్ ఓనర్ అయితే ఉన్నారు, వాళ్ళ డాడీ అని వాళ్ళ సన్ ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ సన్ అడుగు కనుక్కుందాము, తర్వాత వాళ్ళ డాడీని అడుగు కనుక్కుందాము. దీని గురించి ఏమైనా పూర్తి వివరాలు చెప్తారేమో అని. ఇదే కాకుండా మనకి పబ్లిక్ కూడా వస్తున్నారు, వాళ్ళని కూడా ఒకసారి అడిగి చూద్దాం వాళ్ళు ఏ ఐటమ్స్ తీసుకున్నారు, వాటి టేస్ట్ ఎలా ఉందని. సో పదండి వెళ్దాం. హాయ్ సార్. హలో నమస్కారం. నా పేరు ఆకాష్ శర్మ. నేను ఇది చార్మినార్ పక్క స్వీట్ షాప్ ఉన్నాయి, హర్యానా మిఠాయి గారు, బల్వీర్ పూరి వాళ్ళ. నా దగ్గర నేను పూరి చేస్తాను. నేను యాక్చువల్గా ఇది హర్యానా మిఠాయి గారు కదా, అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది నేను 7th జనరేషన్ దిస్ షాప్. మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ స్టార్ట్ చేయండి. అయిన టైం ఓన్లీ పూరి, నోట్ స్వీట్ షాప్. ఓన్లీ పూరి, దహింబడా, చిన్న దహింబడా. తర్వాత నా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ స్టార్ట్ చేయండి స్వీట్స్ ఆల్సో. మలై కలాకండ్, గులాబ్ జామున్, రబడీ, ఇట్లా నేను హర్యానాకి వచ్చింది. సో ఇట్లా హర్యానా ఎందుకు పెట్టింది పేరు హర్యానా? విలేజ్ అక్కడ, ఆ విలేజ్ ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పేసి ఆయన పెట్టారా? ఇక్కడ మనకి ఫోటోలో ఇద్దరు కనపడుతున్నారు కదా, వాళ్ళెవరు? నా గ్రేట్ గ్రాండ్ ఫాదర్, ఇది నా బ్రదర్. బ్రదరా? ఎక్స్పైర్. ఇంత ముందు బ్రదర్ ఉండేవాళ్ళ? బ్రదర్. ఆయన తర్వాత మీరు వచ్చారు. మీ గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఓకే. 125 years అంటే అప్పుడు మనకు నాకు తెలిసి బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు కదా? బ్రిటిష్ నిజాం రూల్ ఉంటాయి, బ్రిటిష్ ఇక్కడ నిజాం రూల్ ఉంటాయి అట్లా. మీరు ఎప్పుడైనా విన్నారా వాళ్ళు ఇక్కడ రాజులు వచ్చి కానీ లేకపోతే ఎవరైనా వచ్చి తినేవాళ్ళని? నా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కి ఫాదర్ దహింబడా సర్వ్ చేస్తాకి నిజాంకి.
ఓకే, వాళ్ళకి సర్వ్ చేసేవాళ్ళు. సర్వ్ అంటే చేసాను. ఇక్కడ నుంచి ఇక్కడ తయారు చేసి అక్కడ అక్కడ తీసుకెళ్ళాలి. తీసుకో ఓకే, అదే టైం. ఆ టైంలో. ఓకే, అప్పటి నుంచే ఉంది. అది ఇప్పుడుతో అది మేకింగ్ చేసి క్లోజ్ అయింది. అది ఇప్పుడు పూరి అండ్ స్వీట్స్. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎట్లా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. ఇక్కడ ఇది స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది? 1895లో మా కన్నయ్య బాబా అని గ్రేట్ గ్రాండ్ ఫాదర్ మా ఓకే, ఆయన మొత్తం పూరి, ఓన్లీ పూరి. ఆ టైంలో. అప్పుడు ఈ బిల్డింగ్ కట్టింది లేదు. అప్పుడు రోడ్ పైన ఓకే. కట్టాలు, మిట్టి చుల్లా అట్లా ఉండదు. దాని తర్వాత జయగోపాల్, మహిషి బాబా, మా గ్రాండ్ ఫాదర్ బల్బీర్ బాబా స్టార్ట్ చేసింది. బల్బీర్ బాబా 60-70 సంవత్సరం కింద స్వీట్ స్టార్ట్ చేసింది. లేకుంటే పూరి, దహివడాలు, సమోసాలు 3 ఐటమ్ ఉంటుంది అప్పుడు నెయ్యిలో. అప్పటి నుంచి నెయ్యిలో చేస్తున్నారు. ఇప్పుడు నెయ్యి ఎందుకంటే ఇది జ్యువెలరీ మార్కెట్ ఫస్ట్ హైదరాబాద్లో. మొత్తం అగ్రవాల్ మార్వాడి బిజినెస్ మ్యాన్ ఉంటారు. అప్పుడు డాల్డా, నూనె బీనె ఏం లేవు. అగ్గి కూడా ప్యూర్ గీలో పెట్టిస్తాం మా గ్రాండ్ ఫాదర్ అట్లా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు? వాసుదేవ. ఇక్కడ మీరు ఏ ఫుడ్ బాగుంటుందని వచ్చారు ఇక్కడ మెయిన్ గా? ఇక్కడ పూరి ట్రై పూరి ఇక్కడ మరి ట్రై చేసిన ఫుడ్ ఏది? పూరి ట్రై చేసాం. స్వీట్ ఇట్లా స్వీట్ కూడా. స్వీట్ ఏం ట్రై చేశారు? స్వీట్ అది మా కలాకండ్. ఇప్పుడే ట్రై చేసాం స్వీట్స్. పూరి ఎలా ఉంది? కలాకండ్ ఎలా ఉంది? పూరి బాగుంది. బయట కలాకండ్ స్వీట్ ఇట్లా బాగుంది, ప్యూర్ గీతో. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంది ఇది సుమారుగా? ఇదా ఇప్పుడు నేను 70 సంవత్సరాలు చూస్తున్నా. ఓకే, నేను 72నా. మా దుగ్నం మీదే షాప్ లోపల ఉన్నది. ఓకే, మా రికార్డు ఉన్నది. ఇక్కడ ఏముంటుంది? ఫుడ్ ఏమేమి దొరుకుతుంది మెయిన్ గా? పూరి అసలుకి ఓకే, వాకి 7 కిలో ఏమంటారు కలాకాన్ అది అని. థ్యాంక్ యూ సార్. హాయ్ మ్యామ్. హాయ్. ఏం పేరు? భవాని. మురళి. మేఘవాణి. ఇక్కడ మీరు హర్యానాలో ఫుడ్ ట్రై చేశారు కదా? ఓకే, ఇది ఇక్కడ ఉన్నట్టు మీకు ఎలా తెలుసు? రీళ్ళల్లో చూసాం. చూసారా? ఓకే, ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం వచ్చినాం, షాప్ బంద్ ఉంది. ఓకే, ఇది సెకండ్ టైం. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏ ఫుడ్ ట్రై చేశారు? పూరి కుర్మా ప్లస్ ఇప్పుడు కలాకండ్. ఓకే, ఎలా ఉంది టేస్ట్? అది టేస్ట్ సూపర్. మీరు చెప్పండి, మీకు ఏది బాగా అనిపించింది ఫుడ్? పూరి బాగుంది. గీ పూరి అన్నారు, ఓకే. నేను తినలేను అనుకున్నా. చాలా బాగుంది. బాగుందండి. పూరి బాగుంది. క్యూరీ బాగుందా? కలాకండ్ కలాకండ్ కూడా బాగుందండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. చూసారు కదా వీడియో. ఈరోజు మనం హర్యానీ మిఠాయి గారి దగ్గరికి అయితే వచ్చాము. ఇది మనకి చార్మినార్ చాలా దగ్గరలో ఉంది. నేను చెప్పాను కదా, ఈ వీడియోలో మెయిన్గా ఆ టైమింగ్స్ చూసాము. టైమింగ్స్ వచ్చేసరికి మెయిన్గా మనకి 9 to 9 ఉంటాయి. సో ఈ లోపల ఎవరైనా వస్తే ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ మన ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా చెప్పాము. గీ పూరి ఉందని, కలాకండ్ ఉందని, గులాబ్ జామ్ ఉందని. సో ఈ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా మనం చెప్పాము. అదే కాకుండా ఇక్కడ మనకి మెయిన్గా వచ్చేసరికి గీ పూరి ఉంది కదా, అది మనకి ఆయిల్తో తయారు చేయరు, ఓన్లీ ప్యూర్ గీతో ట్రై చేస్తారు. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి మ్యాక్సిమం ట్రై చేయండి. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. మన ఇక్కడ ఓల్డ్ సిటీలో ఇదే కాదు, ఇంకా చాలా ఫుడ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చాలా ఓల్డ్గా ఉన్నాయి. ఇది మనకి 130 కదా. పోయినసారి మనం బటన్ ఇడ్లీ అని ఒక ట్రై చేసాము, అది కూడా మనకి ఒక 40 years ఏదో ఉంది. అలాంటి ఫుడ్ ఇంకా చాలా ఉంది, అవి కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో మా ఈ వీడియో చూసిన వాళ్ళకి తెలుసు మన ఫుడ్ వీడియోస్ చేస్తున్నామని. సో మీ ఏరియాలో ఏదైనా ఇలాంటి డిఫరెంట్ ఫుడ్ కానీ, ఏదైనా చాలా చరిత్ర గల ఫుడ్ కానీ ఏమైనా ఉంటే మాత్రం కింద మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేము అక్కడికి వస్తాము, ఆ ఫుడ్ కూడా ట్రై చేస్తాము. చూసారు కదా వీడియో. ఇలాంటి మంచి కంటెంట్ మన iDreamలో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు iDream Media. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.